సో ప్రజెంట్ పెద్ద సినిమాల హవా అంతా అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు చిన్న చిన్న స్టార్ హీరోస్ ఎవరెవరైతే ఉంటారో సెకండ్ జనరేషన్ అని చెప్పొచ్చు, నిజం చెప్పిన థర్డ్ జనరేషన్ అని కూడా చెప్పొచ్చు వీళ్ళని. సో ఆ హీరోస్ అండ్ కొత్తగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన హీరోస్ అందరూ కూడా ప్రజెంట్ ఉగాదికి పోటీ పడుతున్నారు, లేకపోతే ఫిబ్రవరి మంత్లో వ్యాలంటైన్స్ వీక్ అని చెప్పేసి దాంట్లో పోటీ పడుతున్నారు. సో ప్రజెంట్ ఈ పోటీలో ఎవరెవరు ఉన్నారు? ఖచ్చితంగా అంటే పోటీ అని మనం చెప్పలేము. 2025లో మరింత మంచి సినిమాలు అయితే రాబోతున్నాయని మనం చెప్పొచ్చు. మెయిన్గా రవితేజ గారిది మాస్ జాతర ఒకటి ఉంది, అట్లానే ప్రభాస్ గారిది రాజాసాబ్ ఉంది. సో అవి కొంచెం టైం పట్టచ్చు. పవన్ కళ్యాణ్ గారి మూవీస్ కూడా ఇంకా అప్డేట్స్ ఏమీ రాలేదు, రిలీజ్ పలానా టైంకి అవుతుందని చెప్పి. సో యాజ్ ఆఫ్ నౌ మరి ఎన్టీఆర్ గారిది కూడా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. సో పెద్ద హీరోలు అయితే షూటింగ్లు స్టార్ట్ అయినాయి కానీ ఫైనల్ డేట్లు ఇంకా లాక్ అవ్వలేదు. సో యాజ్ ఆఫ్ నౌ తండేల్ నాగ చైతన్య గారిది అయితే ఫిబ్రవరి రాబోతుంది. అలాగే విజయ్ దేవరకొండ గారు ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ జెర్సీ గౌతమ్ దిన్నూరి గారితో ఒక సినిమా చేస్తున్నారు, అది కూడా మంచి పాజిటివ్ బజ్ ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే మ్యాడ్ 2 ఒకటి వస్తుంది. సో ఇంకా ముందైతే చిన్న చిన్న మీడియం రేంజ్ సినిమాలన్నీ కూడా అటు సాయి ధరమ్ తేజ్ గారిది ఏదో విరూపాక్ష మూవీ రెడీ అవుతుంది. అట్లానే వరుణ్ తేజ్ గారు కూడా ఏదో కామెడీ మూవీ అనౌన్స్ చేశారు. సో ఈ సంవత్సరం అయితే ది బెస్ట్ మూవీస్ అయితే మళ్ళీ మన హీరోల నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అట్లా ఇంకా మనం మర్చిపోకుండా చెప్పండి, రామ్ గారిది సాగర్ అనే ఒక వర్కింగ్ టైటిల్తో ఒక సినిమా జరుగుతుంది, మైత్రి మూవీ మేకర్స్. అట్లానే హీరోయిన్ ఆమె పేరు ఏది భాగ్యశ్రీతో. సో ఆ సినిమా కూడా మంచి పాజిటివ్, అంటే ఎప్పుడో ఎందుకంటే ప్రేమంట తర్వాత మళ్ళీ ఆ కైండ్ ఆఫ్లో లవ్ స్టోరీ చేయబోతున్నారని తెలుస్తుంది. సో మరి వింటేజ్ ఒక లవ్ స్టోరీ ఉండబోతుందని అర్థమవుతుంది. మరి ఇంకా మిగిలిన హీరోలందరూ కూడా అలా అలా నడుస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ ఈ పాజిటివ్ బజ్ ఉన్న సినిమాలు అయితే ఈ తండేల్ అండ్ VD12 అని చెప్పుకోవచ్చు. సో విజయ్ దేవరకొండ గారు కూడా ఇప్పుడు లుక్స్ అంతా కూడా కనిపించకుండా తిరుగుతున్నారు, ఎందుకంటే ఈ సినిమాలో ఆయన లుక్ అంతా కూడా ఒక గుండు మీద ఉంటుంది. మేబీ ఇది ఒక లవ్ ఫెయిల్యూర్ స్టోరీ కావచ్చు, లేదంటే స్పోర్ట్స్ పర్సన్ ఫెయిల్యూర్ స్టోరీ కావచ్చు. అంటే ఏ బ్యాక్గ్రౌండ్లో ఉండబోతుందని అయితే తెలియట్లేదు. ఖచ్చితంగా దాని నుంచి ఒక టీజర్ వస్తే కనుక సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సో మరి విజయ్ దేవరకొండ గారు లక్ ఏంటి అంటే ఎన్ని ఫ్లాపులు పడినా కానీ నెక్స్ట్ సినిమాకి ఆటోమేటిక్గా బజ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే దీంతో హిట్ కొడతాడు, లేదు దీంతో హిట్ కొడతాడు ఆయన ఫ్యాన్స్ అందరూ నమ్ముతారు. అంటే ఎక్కడన్నా హిట్ వస్తే ఆ సినిమాకి దశ వేరే ఉంటుందని చెప్పి నమ్మే విధంగా ఆయన ఫ్యాన్స్ స్టాండ్ బై అవుతున్నారు అనమాట. సో చాలా తక్కువ లేట్గా వచ్చినా కానీ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారని చెప్పొచ్చు. సో మరి అక్కినేని అభిమానులు అయితే ఇంకా ఒక్క హిట్ అని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అటు నాగార్జున గారికి కూడా చెప్పుకోదగ్గ హిట్స్ లేవు, అట్లానే అఖిల్ గారి పరిస్థితి ఇంక చెప్పనవసరం లేదు. సో అటు చేసి ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి ఉన్న టార్చ్ బేర్ ఎవరంటే నాగ చైతన్య గారు. సో ఆయన ఈసారి ఎట్టి పరిస్థితిలో హిట్ కొట్టాల్సిందే. ఆ సినిమా అది బలవంతంగా అయినా సరే పేక నొక్కుపోయినా సరే హిట్ కొట్టాల్సిందే అనమాట. సో తండేల్కి అయితే గట్టిగా 100 కోట్ల పైనే మార్కెట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే అటు గీతా ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు, మళ్ళీ దాంట్లో సాయి పల్లవి గారు అడిషనల్గా ఉన్నారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ హిట్ కాంబినేషన్. మరి సాయి పల్లవి గారు ఇప్పుడు ఎక్కడ అడుగు పెట్టినా ఆవిడ వల్ల హిట్ అవుతుందని కూడా చెప్తున్నారు సినిమాలన్నీ. మన లేటెస్ట్గా అమరానికి 300 కోట్లు కూడా ఆవిడ వల్లే వచ్చినాయని చెప్తారు. సో అంటే ఆవిడ వల్ల వచ్చిన కాదు, ఒక లక్కీ లెగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో అట్లా ఇప్పుడు ఈ 2 సినిమాలకి అయితే మంచి పాజిటివ్ బజ్ ఉంది. ఇంకా రామ్ గారి సినిమాకైనా మంచి పాజిటివ్ బజ్ ఉంది. సాయి ధరమ్ తేజ్ గారు అలాగే శర్వానంద్ గారు కూడా నారీ నారీ నడుము మరారి అని ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. సో నితిన్ గారు కూడా మూవీ జరుగుతుంది, అది మొత్తం కూడా అప్డేట్స్ ఈ సంవత్సరం అయితే వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. సో ఇంక అందరూ మీడియం హీరోలందరూ కూడా రెచ్చిపోతానికి రెడీగా ఉన్నారు స్క్రీన్స్ దగ్గర. సో మరి పెద్ద సినిమాలు లేవు అంటే కనుక వీళ్ళందరికీ అంటే స్టార్గా గ్రో అవ్వడానికి ఒక ఛాన్స్ ఇది. సో టాప్ టైర్లోకి వెళ్ళడానికి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్రీడమ్గా ఉన్నప్పుడే రిలీజ్ చేసుకుని హిట్ కొట్టాలి. మళ్ళీ కాంపిటీషన్లో వచ్చి ఫెయిల్ అవ్వడం కంటే సోలోగా వచ్చి ప్రూవ్ చేసుకుని ఒక మెట్టు ఎక్కితే కొంత లైఫ్ అనేది ఇంకా ముందు మంచి సినిమాలు చేయడానికి స్కోప్ ఉంటుంది. సో మరి ఇప్పుడు ఈ VD అండ్ నాగ చైతన్య ఇద్దరిలో ఎవరు బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు అనేది మనం చూద్దాం.